స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలు. ఈనాటి ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 1వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. ఆదికాండము 1వ అధ్యాయము 4వ వచనం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేపరలోకి తండ్రి, మరోసారి మీ పాదాలు చెందుకొచ్చి ఉన్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో మీ సన్నిధిలో మీ మాటలు ధ్యానం చేయాలి అని నన్ను నేను సిద్ధపరచుకొని మమ్మల్ని మేము సిద్ధపరచుకొని మీ సన్నిధికి వచ్చి ఉన్నాం. అయ్యా, ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమను పొంది ఉన్నారు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. మీ పక్షంగా నిలబడుతున్నాను. మట్టి మనిషిని వచ్చి వాడని అల్పున్న యోగ్యుడు. దయతో నన్ను కనికరించండి. మీ సెలవు చాటున మరుగుపరుచుకొని మీ కార్యం మీ శైలిలో మీ స్థాయిలో నా యందు మా అందరి యందు జరిగించమని బ్రతిమలాడి వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఆదికాండమునందలి ఆత్మీయ పాఠాలు అనేటువంటి అంశాన్ని ఈ ప్రత్యేకమైన ప్రార్థనలో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మొదటి వచనం, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ మాటలో దేవుని యొక్క సృష్టి ఎలా ఉన్నది, దేవుడు ఉండే స్థలం ఏమిటి, ఆకాశంలో ఏమిటి, దేవదూతలు ఉండే స్థలాలు ఏమిటి, ఆ విషయాలు ధ్యానం చేశాం. తర్వాత దేవుడు అని ఆయన ఎలా ఉన్నారు, త్రియేకుడుగా ఉన్నాడు అని మనం ధ్యానం చేశాం. తర్వాత దేవుడు తాను సృష్టించిన సృష్టిలో 3 అనేటువంటి ముద్ర ఎలా ముద్రించబడిందో ఆ విషయాలు ధ్యానం చేశాం. గత వారం మనం ధ్యానం చేసిన అంశము మొదటి రోజు జరిగిన కార్యంలో ఏమిటట. మొదటి రోజు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచడం అనే ప్రక్రియ ప్రారంభ దినాన్ని సృష్టిలో జరిగింది అని పరిచయం చేస్తూ వేరుబాటు జీవితాన్ని గురించి కొన్ని విషయాలు నేను మీకు పరిచయం చేశాను. 9వ వచనంలో క్రింది ఆరిన నేల జలములు వేరగునుగా కన్నాడు. 6-7 వచనాల్లో క్రింది జలాలు మీది జలాలు వేరగునుగా కన్నాడు. 12వ అధ్యాయంలో అబ్రహాముని గురించి చెప్తూ దేశమును స్వజనులను తండ్రి ఇంటిని విడిచిపెట్టరమ్మన్నారు. ఆ తర్వాత ఐగుప్తు దాస్యత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీల గురించి చెప్తూ వారు ప్రత్యేకంగా ఉండేటువంటి వారు ఒంటిగా నివసిస్తారని సంఖ్యాకాండం 23:9 చూపించాను. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉంటాయి అని ఎస్తేరు గ్రంథం 3:8 చూపించాను. ఆ తర్వాత వీటిని నేర్పించడానికి దేవుడు యాజకులను నియమించాడు అని లేవియకాండం 10వ అధ్యాయంలో చూపించాను. ఆ తర్వాత ఇదే మాట యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనంలో కూడా చూపించాను. ఒకవేళ ప్రత్యేకంగా ఉండకపోతే ఆ దేశము మిమ్మల్ని కక్కివేస్తుంది అనే మాట కూడా చూపించాను. ఈ అంశంలోని ఇంకొక కోణము, ఏ అంశము, వేరుబాటు జీవితంలోని ఇంకొక కోణం అంటే మన అలంకరణ, మన వస్త్రధారణ ఎలా ఉండాలి, ఈ విషయాల గురించి కొన్ని విషయాలు ఈ దినం మనం ధ్యానం చేద్దాం. చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయము 4వ వచనం నుండి నేను ఐగుప్తీయులకు ఏమి చేసేనో మిమ్మల్ని గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటేనో మీరు చూచెత్తరి.
మీరు అనుకున్నారు ఐగుప్తులో నుండి మేము నడిచి వాగ్దాన భూమికి కష్టపడి ప్రయాసపడ్డాం అని. కానీ దేవుడు చెప్తున్న మాట ఏమిటి అంటే, గద్ద రెక్కల మీద తన పిల్లల్ని మోసుకొని వెళ్ళినట్లుగా నేను మిమ్మల్ని మోసుకొని వచ్చాను. దానికి రుజువేమిటి? అంటే మీ కాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వస్త్రాలు పిగిలిపోలేదు. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 5వ వచనం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 8వ వచనం. ఈ లేఖనాలు చెప్తున్నాయి కాళ్ళు చెప్పులు అరిగిపోలేదు, వస్త్రాలు పాతగిల్లలేదు అని ఈ లేఖనాలు చెప్తున్నాయి కదండి. ఈ మాటలు మీరు మనసును పెట్టండి. ఇదే మాట ఆయన అంటారు ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 31వ వచనంలో, ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతట్లోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి, ఒక మనుష్యుడు తన బిడ్డను సంకలో ఎత్తుకొని తీసుకెళ్ళినట్టు ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయేలీలను వాగ్దాన భూమికి ప్రభు అలా తీసుకొచ్చారు అని ఆయన చెప్తున్నటువంటి మాట. మిమ్మల్ని అందరిలాగా నేను చూడలా, మిమ్మల్ని ప్రత్యేకంగా చూశాను. మీకు రక్షణ ఇవ్వడానికి మీరేం కష్టపడ్డారు? మీరు పడిన కష్టమేం లేదు. మీరు ఆయన దగ్గరకు వచ్చి ఆయన మీ కన్నులు తెరిచినప్పుడు నేను పాపిని అని ఒప్పుకున్నారు కాబట్టి ఆయన ఆత్మ మిమ్మల్ని ఒప్పించింది పాపి అని. ఆ తర్వాత ఆయన నీతిని గురించి తీర్పుని గురించి ఒప్పించింది. అప్పుడు మీరు ఆయనతో నిబంధన చేసుకున్నారు. అందులో మీ ప్రయాసం ఏం లేదు. మీ హృదయంలో ఆయన విశ్వాసాన్ని ఉంచాడు. ఆ పని చేయడానికి కృపనిచ్చారు. ఇచ్చి రక్షణనిచ్చి వాగ్దాన భూమికి తీసుకువెళ్ళే విశ్వాసయాత్రల్లో కూడా ఆయన పరిశుద్ధాత్మను పంపించి మన కొరకు మనం చేయవలసిన ప్రతి దైవభక్తి సాధనలోని ప్రతి కార్యం మనం ఊరక నిలవబడితే ఆయనే మన యందుండి సమస్తం చేస్తున్నారు. ఆ మాట చెప్తున్నాడు నిర్గమా 19:4 ఆ మాట చెప్పాడు. 5లో అంటాడు, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. స్వకీయ అంటే నా కొరకు, సంపాద్యం అంటే సొత్తు. మిమ్మల్ని నా కొరకు నేను సంపాదించుకున్నా, మీరు నా సొత్తు. కాబట్టి మీరు అందరిలాగా ఉండడానికి వెళ్ళారు. మీరు ప్రత్యేకంగా ఉండాలి. ఎందుకయ్యా నీ కొరకు ఎందుకు సంపాదించుకున్నావంటే, ఆ తర్వాత వచ్చిన 6వ వచనంలో అంటారు, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు. నీవు ఇజ్రాయేలుతో పలుకోవాల్సిన మాట. యాజక రూపమైన రాజ్యముగా ఉండడానికి పిలిచాడు మనల్ని. ఇదే మాట పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంటుంది. మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుని యొక్క మహిమా గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఈ మాట మీరు మనసును పెట్టండి. ప్రచురము చేయు నిమిత్తం. రాజులైన యాజక సమూహంగా ఏర్పరచబడినటువంటి వంశముగా ఆయన మిమ్మల్ని పిలిచారు కదా. ఎందుకు పిలిచారు అంటే ఆయనకు రాజులుగా యాజకులుగా ఉండడానికి. ఎలా పిలిచారు, ఎలా తీసుకువచ్చారు అంటే గద్ద రెక్కల మీద తీసుకొచ్చారు. తండ్రి కుమారుని ఎత్తుకొని వచ్చినట్టు తీసుకొని వచ్చారు. అంతేకాదు వీళ్ళ కొరకు అనేక గొప్ప కార్యాలు చేశారు. ఆయన చేసిన గొప్ప కార్యాల్లో అత్యంత గొప్ప కార్యం ఏమిటి అంటే ప్రభు చెప్తున్న మాట చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 32వ వచనం. ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగిన. ఏదో ఒక గొప్ప కార్యం జరిగిందట. ఆ గొప్ప కార్యాన్ని గురించి చెప్తున్నాడు. దీని వంటి వార్త వినబడినా ఇలాంటి మాట కూడా ఎవరు వినలేదట అని నీవు అడుగుము, నేను చెప్తా. ఏమిటది? నీవు
దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాటలాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికెనా? ఎర్ర సముద్రం పాయలు చేయడం గొప్ప కార్యం కాదా? కాదు. దానికంటే గొప్ప కార్యం ఏమిటి అంటే, అగ్నిలో నుండి నేను నీతో మాట్లాడితే నువ్వు ఆ మాట విని బ్రతికేవు చూడు, ఇది గొప్ప కార్యం. ప్రతిరోజు టన్నుల కొలది ఆకాశం నుండి మన్నాను కురిపించిన కార్యము కన్నా, బండలో నుండి నీళ్లు వస్తూ వారిని వెంబడిస్తూ వారి దప్పిక తీర్చిన కార్యం కన్నా, ఐగుప్తులో చేసిన 10 అద్భుతాలు, మోషే ద్వారా చేయబడిన అద్భుతాలు, నమోదు చేయబడిన 42 అద్భుతాలు, వాటి అన్నిటికన్నా గొప్పది ఏమిటట? దేవుడు మాట్లాడటం. దేవునికి స్తోత్రం చెప్తామా? వాటన్నిటికంటే గొప్ప కార్యం. నేను నీతో మాట్లాడా, నువ్వు విన్నావు. ప్రత్యక్ష గుడారము అగ్ని మేఘస్తంభంలో, మందిరం మీద ఉన్నటువంటి షకీనా మేఘం, షకీనా అంటేనే మేఘం, మహిమ మేఘం, దానిలో నుండి అగ్నిలో నుండి నేను మీతో మాట్లాడాను. అప్పుడు మోషే ఎదురుగా ఉన్నాడు, మిగిలిన వాళ్ళందరూ వారి గుడారపు వాకిట. అలాగే సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు అగ్నిలో నుండి మాట్లాడారు ఆయన. ఇలాగూ మాట్లాడగా అసలు ఏ జనంతోనైనా నేను మాట్లాడానా? లేదు, మీతోనే మాట్లాడా. మీతో మాట్లాడినప్పుడు మీరు నా స్వరం విన్నారు, విని బ్రతికారు. కాబట్టి మీరు నాకు ప్రత్యేకమైన వాళ్ళు. మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసుకొచ్చినట్టు మోసుకొచ్చాను. మీ బట్టలు పాతకెళ్ళలేదు, చెప్పులు పాతకెళ్ళలేదు, మీకు అలసట లేకుండా నేను తీసుకొచ్చాను. కాబట్టి మీరు నా మాట విన్నారు. మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాను అంటే, నాకు స్వకీయ సంపాద్యముగా ఉండడానికి తీసుకొచ్చాను. ఎందుకయ్యా నీకు స్వకీయ సంపాద్యంగా అంటే, మీరు నాకు రాజులు, యాజకులు, ఏర్పరచబడిన వంశం, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలుగా ఉండాలి అని, మిమ్మల్ని గనులుగా చేయాలని నేను పిలుచుకున్నాను. నిర్గమకాండంలో చూడండి 34:10 ఈ వాగ్దానం చేస్తున్నాడు ప్రభు. ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనా చేయబడిన అద్భుతములు నీ ప్రజల ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరినూ యెహోవా కార్యములను చూచెదరు. నేను నీ ఎడల చేయబోవున్నది భయంకరమైనది. ఏమిటా భయంకరమైంది? అగ్నిలో నుండి దేవుడు మాట్లాడు. దేవుని స్వరం వినడం ఎంత ప్రాముఖ్యమైందో కదా. అగ్నిలో నుండి ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆజ్ఞలు ఇవ్వడం మొదలుపెట్టాడు. 600 కంటే ఎక్కువ ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు ఇచ్చినప్పుడట ఆయనని అర్థం చేసుకుంటే ఆయన నీతిమంతుడుగా కనపడతాడట. తీర్పు తీర్చేటప్పుడు నిర్మలుడుగా కనపడతాడట. 51వ కీర్తన 4వ వచనం చూడండి. ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడు కదా. మన పిల్లలకి మనం చెప్తాం, ఇది చెయ్యి, అది చెయ్యొద్దు, అలా చెయ్యి, ఇలా చెయ్యి, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు. అవి వారి ఇష్టానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు వీళ్ళకి ఏమీ తెలియదు, నా గురించి ఆలోచించరు అని పిల్లలు మనకు వ్యతిరేకంగా మాట్లాడతారు. అదే పెద్దల యొక్క మనస్సు ఎరిగి ఉంటే, నా మంచి కొరకు చెప్పారు, నా క్షేమం కొరకు చెప్పారు అని వారి యొక్క మనస్సును ఎరిగి వారిని సంతోషపడతారు. అట్లాగే దేవుడు అనేక ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆజ్ఞలను బట్టి దేవుడు దావీదుకు నీతిమంతుడిగా కనిపించారు. తీర్పు తీర్చినప్పుడు ఈ ఆజ్ఞ ప్రకారం నువ్వు ఇలా బ్రతకాలి కదా, నువ్వు బ్రతికావు కదా, నువ్వు బ్రతకలేదు కదా, బ్రతికినందుకు ఇదిగో మెప్పు, బ్రతకలేదు ఇదిగో శిక్ష అని చెప్పినప్పుడు నిర్మలుడుగా, అంటే ఆయనకి ఏ భావోద్రేకాలు ఉండవు. తీర్పు తీర్చేటప్పుడు అందరినీ సమానంగా తీర్పు తీరుస్తాడు. ఈ విషయాన్ని దావీదు భక్తుడు అనుభవించాడు. ఈ మాట మీరు మనసును పెట్టండి. ఆయన ఇచ్చిన ఆజ్ఞలలో ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ సంఖ్యాకాండం 5వ అధ్యాయం
కొన్ని వచనాలు మనకి ఎంత ధ్యానం చేసినా ఇంకేదో వెలితిగానే ఉంటుంది, అంత తేలిగ్గా కొరుకుడు పడవు అవి. అలాంటి వచనాల్లో ఒక వచనం, నా 5వ అధ్యాయము 5వ వచనం. పురుషుడు కానీ స్త్రీ కానీ మనుష్యులు చేయు పాపములలో దేనినైనను చేసి అపరాధులగునప్పుడు. ఆగండి, పురుషుడు కానీ స్త్రీ కానీ మనుషులే కదా, మరి మనుషులు చేసిన పాపం మీరు చేయదంటాడు ఏంటి? యెహోవా మీద తిరుగుబడి మనుషులు చేయు పాపములో దేనినైనా చేస్తే దానికి పరిష్కారం చెప్తున్నాడు అపరాధులైనప్పుడు. అంటే అర్థమేమిటి? మీరు అందరిలాంటి మనుషులు కాదు, మీరు అమూల్యమైన రక్తం చేత మీరు కొనబడిన వారు, దేవుని సొత్తైన వారు. మీకు ప్రత్యేకమైన వసతులు వనరులు కలగజేశారు, ప్రయాణంలో నా రెక్కల మీద తీసుకొచ్చారు, మీ కొరకు ఎన్నో అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు. వాటన్నిటిని మించి నేను మీతో మాట్లాడా. భూమి మీద ఉన్నటువంటి ఏ జనముతో నేను మాట్లాడలేదు, నా స్వరం విన్నోడు ఎవడు బతకలేదు. కానీ మీరు నా స్వరాన్ని విని బ్రతికారు కాబట్టి మీరు నాకు ప్రత్యేకమైన జనాంగం. కాబట్టి అందరిలాగా మీరు తప్పు చేస్తాను పాపం చేస్తానంటే ఒప్పుకోను నేను. మీరు ప్రత్యేకంగానే ఉండాలి. ఇప్పుడు మిలిటరీ మ్యాన్ ఉన్నారండి, సాధారణమైన పౌరుడు మిలిటరీ మ్యాన్ ఒకటేనా? నియమాలు పాటించే విషయంలో అయినా ఏ విషయంలో అయినా అతడు ప్రత్యేకమైన వ్యక్తే. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రత్యేకమైన వ్యక్తే సాధారణమైన మనిషి కన్నా. కాబట్టి మీరు కూడా నాకు ప్రత్యేకమైన వ్యక్తులు, ఏర్పరచబడిన వంశం. మీరు ప్రత్యేకంగానే ఉండాలి. ప్రత్యేకంగా మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాను వాటన్నిటిని గురించి ఒకే ఒక్క మాటలో చెప్తాడు ఆయన. ఈ పంచకాండాల్లో చివరి అధ్యాయం 33వ అధ్యాయం 29లో అంటారు ఆయన. చూడండి, ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు కదా. ఏ జనాంగానికి చేయని అద్భుతాలు నేను నీకు చేశాను. నిన్ను పోలిన వాడెవడు? భూమి మీద నీలాగా మేలులు పొందినవాడు ఎవడైనా ఉన్నాడా? దేవుని దగ్గరికి వచ్చి నీకు చదువు వచ్చినా రాకపోయినా, జ్ఞానం ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, తండ్రి నా సమస్య ఇది, నా అవసరం ఇది అంటే ఏ పక్షపాతం లేకుండా నీ ప్రార్థనలకు సమాధానం ఇస్తున్నాడు. మరి నువ్వు అందరిలాంటి వ్యక్తివా? కాదు కదా. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి, నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. కాబట్టి నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. దేవుడు కోరుకుంటున్న విషయం అది, దేవుడు ఆశిస్తున్నటువంటి విషయం అది. ఈ మాటలు మీరు మనసును పెట్టారు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, అబ్రహాము నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నీ ద్వారా సకల వంశములు ఆశీర్వదించబడతాయని పిలిచి ఇంచుమించు 25 సంవత్సరాల బిడ్డల్ని ఇవ్వాల. 100 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు 25 ఏళ్ళకి బిడ్డని ఇచ్చాడు. ఆయన పెరిగి పెద్దోడయ్యాడు. ఒక 15-20 ఏళ్ళు అయ్యి ఉంటాయో, 25 ఏళ్ళ వయసు ఉంటుందో, 20 ఏళ్ళు అనుకుందాం. నీవు ప్రేమిస్తున్న నీ ఒక్కగానొక్క కొడుకుని బలి ఇవ్వమన్నాడు. అదే ప్రత్యేకించబడిన జనులైతే ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఈయనకి ఎవరైతే ఆయనను బలిగా ఇవ్వమని అడిగారో ఆ అడిగిన ఆయన యొక్క గొప్పతనం తెలుసు. ఏమిటి ఆయన గొప్పతనం? శూన్యంలో సృష్టిని చేసేవాడు, మృతులను సజీవులుగా చేసేవాడు అని ఆయనకు తెలుసు. మిగిలిన వాళ్ళకి ఆ విషయం తెలియదు. అన్నగారు తన కొడుకుని తీసుకొచ్చి 3 ఏళ్ల వయసులో మందిరంలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అబ్రహాం గారికి అలా చెప్పలా, నా పని కొరకు విడిచిపెట్టమని, చంపేయమని, బలి ఇవ్వమని అడిగాడు కదా. లోతు గారి చరిత్ర మనం చూస్తే, లోతు గారిని పేతురు పత్రిక ఏం చెప్తుంది? 2వ పత్రిక 2వ అధ్యాయం 7-9 వచనాలు నీతిమంతుడు అని చెప్తుంది. ఆ నీతిమంతుడైనటువంటి వ్యక్తి సొదొమ గొమొర్రాలోని బయటికి దేవదూతల చేత తీసుకొని రాబడుతూ ఉన్నప్పుడు వాళ్ళు 4 వస్తున్నారు, వాళ్ళిద్దరు గాక ఒక మనిషి అడుగులు ఆగిపోయినాయి. ఆ మనిషి ఎవరో వెనక్కి తిరిగి చూద్దామంటే చూసే అవకాశం లేదు. దేవుడు చెప్పాడు వెనక్కి తిరిగి చూడొద్దా. ఎంత కఠినమైన మనసు కలిగిన వాడికైనా భార్యను కడసారి చూడాలి అనుకుంటాడు.
కానీ ఆ భార్యను చూడడానికి అతనికి అవకాశం లేదు. దేవుని మాట చొప్పున కట్టుకొని తనతో ఉన్నటువంటి భార్య యొక్క చివరి చూపు చూడడానికి కూడా దేవుని మాట చొప్పున వెనకకు అడుగు వేయలేదు, అడుగు లాగల. కన్న కొడుకును బలి ఇవ్వమన్నా ఇచ్చేశారు. ఆ దేవుని యొక్క దైవిక లక్షణాలు ప్రత్యేకంగా తెలిసి అనుభవించిన వారు, ఆయన యొక్క జీవము శక్తి అనుభవించిన వారు కట్టుకున్న భార్య మరణించిన కనీసం దేవుడు చూడొద్దు అన్నాడు, వెనక తిరిగి చూడకుండా ముందుకే సాగిపోయారు. ఇలా ఈ లోకములో నీవు జీవిస్తూ ఉన్నప్పుడు నిన్ను రక్షించిన రక్షకుడు నీ కొరకు చేసిన అద్భుత కార్యాలను బట్టి, ఆయన నీతో మాట్లాడిన అనుభవాలను బట్టి ఈ లోకమంతా నిన్ను అవును అన్నా, దేవుడు కాదు అంటే నువ్వు లోకంతో కాదు అని చెప్పగలిగిన స్థితి ఉంటా. లోకమంతా అవును అంటుంది, దేవుడు కాదు అన్నాడు. నువ్వు ఆ పని చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు వెళ్ళొద్దు. కాదు అని చెప్పగలిగితేనే ఆయనతో ఇలాగూ లోకము నుండి నిన్ను ప్రత్యేకపరుస్తున్నాడు. ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, నిన్ను పోలినవాడు. మాటలు మీరు మనసును పెట్టండి. ప్రతి భక్తుని జీవితంలో ఈ ప్రత్యేకత కనపడుతుంది. యాకోబు జీవితం చూడండి. తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, తల్లిదండ్రుల ఆలోచన చొప్పున పద్దనరాము బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత పొద్దుపోయింది. ఆ రోజు అక్కడ ఒక రాతిని తలగడగా చేసి పడుకున్నాడు. అప్పుడు ఏం జరిగింది? ఈయన ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయం తీసుకొని బయలుదేరాడు? రెబ్కా అన్నవాళ్ళు పద్దనరాము, అవునా? అప్పుడు దేవుడు మాట్లాడాడు. 28:12 ఒక పని చేయాలని మనం నిర్ణయం తీసుకున్న తర్వాత దేవుడు జోక్యం చేసుకొని తానే స్వయంగా మాట్లాడితే మన నిర్ణయం చొప్పున నడవాలా, దేవుని నిర్ణయం చొప్పున నడవాలా? ఇక్కడ యాకోబు గారు ఏం చేస్తున్నాడో చూడండి. నేను నీ తండ్రి అయినా అబ్రహాం దేవుడిని, సాగు దేవుడును, యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నువ్వు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా, ఇప్పుడు ఏం చేయాలి యాకోబు? నీకు ఇస్తానన్న స్థలం ఇదే, నువ్వెక్కడికో బయలుదేరావు. ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్ళినా నేను నీకు తోడుగా ఉంటా, కానీ నేను నీకు ఇస్తానన్న స్థలం ఇదే. ఇక్కడ నుండి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం అన్ని దిక్కులా కూడా నిన్ను విస్తరింపజేస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. నీ సంతానం ద్వారా సకల వంశములు ఆశీర్వదించబడతాయి అని దేవుడు చెప్తే ఈయనేమంటున్నాడు చూడండి. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. 16 అది నాకు తెలియకపోయినా అనుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అంటే అర్థమేమిటి? దేవుని మందిరం. బేతేలు మందిరం అనకూడదు, బేతేలు అంతే. బేతేలు అంటేనే దేవుని మందిరం అని పేరు పెట్టాను. అయితే మొదట ఆ ఊరు పేరులో అప్పుడు యాకోబు ఇప్పుడు ఏమన్నాడు చూడు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తిండికు ఆహారమును ధరించుటకు వస్త్రమును నాకు దయచేసిన యెడల యెహోవా నాకు మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు
ఇప్పుడు ఈ సన్నివేశం అంతట్లో దేవుడు మాట్లాడిన మాటల యొక్క సారాంశము, ఈ స్థలాన్ని నేను నీకు ఇస్తాను, అన్ని దిక్కులా నేను నీకు ఇస్తాను, ఇక్కడ నుండే నీ ప్రజల ద్వారా, నీ జనుల ద్వారా, నీ కుటుంబ సభ్యుల ద్వారా సకల వంశములకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్తే ఈయన ఎక్కడ ఉండాలా, వెళ్ళాలా? ఏమండి? వెళ్ళాడు. వెళితే ఏం జరిగింది? ప్రతిరోజు 400 మంది వీళ్ళ ఇంట్లో భోజనం చేస్తారు పనోళ్ళు, ఇంచుమించు 400 మంది. వాళ్ళందరికీ నాయకుడు రాజుగా ఉండాల్సిన ఆయన అక్కడికి పోయి ఏం చేశాడు? పనోడిగా పేడతట్లు ఎత్తేసాడు. అక్కడేమన్నా గౌరవం ఉందా? గౌరవం లేదు. 10 సార్లు జీతం తగ్గించారు, ఎన్నోసార్లు అవమానించారు. ప్రార్థన ఉందా? దేవునితో సహవాసం ఉందా? లేదు. పోనీ అక్కడి నుండి వచ్చాడుగా. అది ఎలాగొచ్చాడు? దొంగతనంగా వచ్చాడు, చెప్పబెట్టకుండా వచ్చాడు. 20 ఏళ్ళు ఉండి అక్కడున్న పెద్దవాళ్ళతో చెప్పకుండా వచ్చాడు. దేవుడు కనుక మాట్లాడకపోతే లాభంతో యాకోబు కుటుంబాన్ని నాశనం చేసేవాడు. మంచి అయినా చెడైనా మాట్లాడు మాకు, యాకోబు నాకు చెందినవాడు అని దేవుడు చెప్పినప్పుడు ఇక లాభాన్ని ఏమీ మాట్లాడకుండా, పోనీ ఇంతకాలం కొలువు చేశాడుగా. 14 ఏళ్ళు ఒక అమ్మాయి కొరకు కొలువు చేశాడుగా. పోనీ అమ్మాయి ఏమన్నా మారుమనసు పొందిన అమ్మాయా? వస్తా వాళ్ళ అమ్మ నా దగ్గర బొమ్మలు తెచ్చుకుంది, అది దొంగతనంగా. ఆ అమ్మాయి పూర్తిగా బతికిందా? లేదు. ఆ అమ్మాయి మధ్యలో చచ్చిపోయింది. అక్కడ నుండి ఎబోకరేవు దగ్గరకు వచ్చారు. 400 మంది మీ అన్న సైనికులను తీసుకొని వస్తున్నాడు నిన్ను చంపడానికని. గడగడ వణుకుతూ భయంతో వీళ్ళని 4 బ్యాచ్లు చేసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పంపాడు. ఈయన పోయి ఎబోకరేవు దగ్గర దేవుడితో మాట్లాడాడు. దేవుడు ఆశీర్వదించాడుగా. ఆశీర్వదించిన తర్వాత కూడా పోయి సాగిలు పడుతూ దేవుని కృప మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, సమాధానపడ్డాడు. అక్కడ నుండి ఎక్కడికి రావాలి? అప్పుడైనా బేతేలుకి రావాలి. బేతేలుకి రాలా. షెకెం దగ్గర ఉన్న ఊరు బయట కూడా గుడిసెలు వేసుకున్నారు, పాకలు. దాని పేరు సుక్కోత్ అని పేరు పెట్టారు. ఆ సుక్కోతులో ఉన్నాడు. అక్కడేం జరిగింది? ఆయన కుమార్తె ఊరు చూడడానికి వెళ్ళింది. ఊర్లో వాళ్ళు చెడగొట్టారు. అన్నలకు కోపం వచ్చింది. కపట నాటకం ఆడి మీరందరూ సున్నతి చేయించుకుంటే మా అమ్మాయిని మీకు ఇస్తామన్నారు. ఊరోళ్ళందరూ సున్నతి చేయించుకున్నారు. కదలలేని పరిస్థితులు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు లేవి షిమియోనులు ఇద్దరు వెళ్ళి ఊర్లో మగాళ్ళందరినీ చంపేశారు. ఎప్పుడైతే వీళ్ళు ఈ ఊర్లో మగాళ్ళందరినీ చంపారో ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లో వాళ్ళందరూ కూడా ఎగబడి వచ్చారు ఆయన చంపాలని. అప్పుడు అయ్యగారు ప్రార్థన చేశాడు, యాకోబు గారు ప్రార్థన చేస్తే నువ్వు లేచి బేతేలుకి వెళ్ళన్నాడు. 35వ అధ్యాయం చూడండి. నువ్వు లేచి బేతేలునికి వెళ్ళు. అంతకుముందు ఆయన మాట్లాడాడు, ఈ స్థలమే నీకు ఇస్తానని. దేవుని స్వరానికి లోబడలా. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తానయ్యా అని కాపాడాడు. అప్పుడేం జరిగింది? బేతేలుకి వెళ్ళు, అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా 2వ వచనం. అంటే అప్పుడు దాకా వీళ్ళ దగ్గర ఏమున్నాయి? ఈనాడు క్రైస్తవుల్లో ఎంతమంది దగ్గర అన్య దేవతలు ఉన్నాయి? మా కాడే ఆడున్నాయి పాస్టర్ గారు, కావాలంటే మా ఇల్లంతా ఎత్తుకో అంటారు. ఏమిటి విగ్రహం అంటే అర్థమైంది? నువ్వు దేవుని కంటే అధికంగా దేనికి విలువ ఇచ్చినా సమయం ఇచ్చినా అది విగ్రహమే. ఇప్పుడు చెప్పగలరా? దేవుని కంటే అధికంగా ప్రేమించేది ఏది మా ఇంట్లో లేదు, నా హృదయంలో లేదని? ఆదివారం ఎక్కడానికే భయపడను. దేవుని ప్రార్థన ఎక్కడ ఉందని తెలిసినా అన్నిటికీ పోతాం. దేనికి ఎక్కువ సమయం, ఎక్కువ విలువ ఇవ్వాలి? అవన్నీ విగ్రహాలు కావా అండి? నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తివండి. లోకంతో పాటు ఎందుకు పరుగులు పెడతావు? పరుగులు పెడితే ఆయన పట్టించుకోడు. నేను మీకు పరిచయం చేస్తున్న అంశము వేరుబాటు జీవితము. మొదటి దినాన ఆయన చేసిన కార్యములలో మనకు నేర్పించే పాఠం వేరుబాటు జీవితం. గత వారం నేను మీకు పరిచయం చేసిన అంశము వేరుబాటు జీవితంలో సమాజం నుండి, పరిస్థితుల నుండి, వ్యక్తుల నుండి ఎలాగ వేరుగా ఉండాలో చెప్పాను.
ఈరోజు మీకు పరిచయం చేస్తున్న అంశము మన వస్త్రధారణ, మన అలంకరణ ఈ విషయాలలో కూడా ప్రత్యేకంగా ఉండాలి అనే మాట చెప్పడానికి ఈ ఉపోద్ఘాతం అంతా చెప్పుకుంటూ వచ్చారు. దేవుడు యాకోబుని నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఇక్కడే అని చెప్పినా కూడా ఆయన వెళ్ళాడు, నష్టపోయాడు ఇంచుమించు 25 ఏళ్ళు. చివరికి వాళ్ళందరూ వచ్చి చంపుతారు అని అక్కడేమో లాభాన్ని చంపుతాడని పారిపోయి వచ్చాడు, ఇక్కడేమో అవమానంతో షకేమో వాళ్ళ బంధువులు చంపుతారని పారిపోతున్నప్పుడు దేవుడు మాట్లాడాడు, నువ్వు పోయి బేతేలుకి వెళ్ళి బలిపీఠం కట్టు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, విగ్రహాలన్నీ తీసి పారవేసి మీరు శుచిపరుచుకొనిన మీ వస్త్రములు మార్చుకోండి, వేసుకున్న బట్టలు కూడా దేవునికి ఆమోదయోగ్యం కాదు, మార్చుకొనుడి. మనం లేచి బేతేలునికి వెళ్ళదుము, నా శ్రమదినము నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గము నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠము అక్కడ కట్టెదనని చెప్పాను. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులకున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షకేము దగ్గర ఉన్న మస్తకి వృక్షము క్రింద అని దాచిపెట్టి వారు 5వ వచనం, వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను చూడండి. దేవుని భయం లేకపోతే వాళ్ళందరూ వచ్చి ఏం చేసేవాళ్ళు? అవును కదా? ఈ మాట మీరు మనసును పెట్టారు. ఆభరణాలు తీసేశారు, వస్త్రాలు మార్చుకున్నారు, విగ్రహాలు తీసేశారు. ఆభరణాలు ఎవరు పెట్టుకుంటారు? ఏ దేవుడు దేవతలు పెట్టుకుంటారు? యేసుప్రభు పెట్టుకుంటాడా? మీరు ఏ దేవత పేరైనా చెప్పండి, ఆ దేవతలు ఆభరణాలు ధరిస్తారు, రంగురంగుల వస్త్రాలు ధరిస్తారు, విచిత్రమైన అలంకరణలు చేస్తారు. అంటే విచిత్రమైన అలంకరణ, రంగురంగుల వస్త్రాలు, ఆభరణాలు ఎవరికి చెందినవి? యేసు ప్రభువుకు చెందినవా, లోకానికి చెందినవా? అవి నాకు వద్దు, నా పిల్లలు ఉండకూడదు. FC 5:1 ఏమంటారు? ప్రియులైన దేవుని పిల్లల వలె మీరు ఉండండి. దేవుడు ఎలాగున్నాడు? యేసు ఎలాగున్నాడు? ఆనాడు ఆదిమ సంఘంలోని దేవుని పిల్లలు ఎలాగున్నారు? ఆలోచన చేయండి కదా. ఇలా అనేక సందర్భాల్లో నిర్గమకాండం 33:5లో కూడా దూడను చేసి విగ్రహాన్ని చేసుకొని దూడ చుట్టూ ఊరేగారుగా, చెడ్డ పనులు చేశారుగా. అప్పుడు మోషే దిగి వచ్చి యెహోవా పక్షంగా నా పక్షంగా రమ్మన్నాడు. వచ్చారు, లేవీలు వచ్చారు, వాళ్ళందరినీ చంపేశారు 3000 మందిని. రక్తములో అక్కడ ఆ రక్తపు మడుగులో 3000 శవాలు కొట్టుకుంటున్నాయి, చచ్చి పీనుగులు పడి ఉన్నాయి. ఆ పాళెం అంతా బీభత్సంగా ఉంది, చాలా భయానకంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడిని బతిమలాడుకున్నాడు, వీళ్ళని చంపుతానంటే వద్దని. ఇవన్నీ అయిపోయిన తర్వాత నువ్వు నాతో రా అంటాడు మోషే. దేవుడు నేను రానంటాడు. చూడండి 33వ అధ్యాయము మొదట వచనం. నీ సంతానమునకు దీనిని ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు మీరు లేచిపోండి అంటే నేను రాను. దేవుడికి ఎంత కోపమో చూడండి. 3వ వచనం, మీరు లోబడనల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని నేనే చంపేస్తానేమో అని మోషేతో చెప్పాడు. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించి ఎవడును ఆభరణములు ధరించుకోలేదు. అంటే అప్పుడు దాకా ఆ దూడ చుట్టూ తిరిగి ఆభరణాలు ధరించుకోలేదు. ఈ మాటల యొక్క సారాంశం ఏమిటి అంటే, నువ్వు క్రీస్తును అంగీకరించిన వ్యక్తిగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉన్నప్పుడు ఆభరణాలు ధరించవద్దు. ఈ లోకస్తులు ధరించుకున్నట్లుగా అలంకరణ చేసుకొనవద్దు. ఈ విషయాలు క్రొత్త నిబంధన గ్రంథములు అనేక సార్లు వ్రాయించారు. మనం అక్కడికి వెళ్తే ఆ వేషాలు వేస్తాం, ఎక్కడికి వస్తే ఈ వేషాలు. చాలామంది క్రైస్తవులు అలాగే బ్రతుకుతున్నారు. అలా ఉండద్దు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాల్లో చెప్పిన పాఠము
నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. వెలుగుకు చీకటికి ఏం పొత్తు, విశ్వాసకి అవిశ్వాసకి ఏం పొత్తు, క్రీస్తుకు బెలయాలకు ఏం సంబంధం? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయంలో చెప్తాడు. ఇప్పుడు పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. కదా, మనం వేసుకోం, పిల్లలకి వేస్తాం రకరకాల జాడలు. ఎందుకలా? చక్కగా నీట్గా తల రేగకుండా, జుట్టు వాళ్ళకి ఇబ్బంది లేకుండా నీట్గా జడ వేసుకునే జ్ఞానం తెలివితేటలు ఉన్నాయిగా. రకరకాల జడలు మనం ఒకవైపు చూపిస్తాం, ఒక స్టైల్ చూపిస్తాం. వాళ్ళు ఎక్కడో చూసి వచ్చి నాకు ఆ స్టైల్ వేయమంటారు. కాదు, మనం ప్రత్యేకించబడిన పిల్లలము. మన అలంకరణ ఇలా ఉండకూడదు, మన అలంకరణ ఇలా ఉండాలి, ఏసైకి ఇది ఇష్టం లేదు అని నువ్వు చెప్పడానికి అవకాశం ఏది? నువ్వు రకరకాల జడలు వేస్తే, రకరకాల క్రాఫింగ్లు చేస్తే. చూడండి, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుబడి అలంకారము మీకు అలంకారముగా ఉండక. అంటే వస్త్రాలు ధరించుకోమని వద్దనా? ధరించుకో, కానీ అది అలంకారంగా ఉండదు. నువ్వు వేసుకున్నప్పుడు అది శరీరానికి కంఫర్టబుల్గా ఉండాలి, నిన్ను చూసేవారికి అది గౌరవనీయంగా ఉండాలి. అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగులు విలువ కలిగి. ఆలోచన చేయండి, ఎంత స్పష్టంగా చెప్తున్నారు ఆయన. ఈ వచనాలు అనేక సార్లు నేను మీకు చూపించాను. ఇప్పుడు సందర్భం కనుక చూపిస్తున్నాను. తిమోతికి రాసిన 1వ పత్రిక 2:9. మరియు స్త్రీలను అణకవయు స్వస్థబుద్ధియు గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఏమంటున్నాడు? వెలగలిగిన వస్త్రాలు. నీ శరీరానికి ఏది కంఫర్టబుల్లో అది, సాధ్యమైనంత తక్కువ రేటు. నీకు డబ్బు ఉండొచ్చు, ఉన్నా అనవసరం ఖర్చు చేయరు కదా. వస్త్రములతో ఆయన అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలను. ఇక్కడ పౌలు గారు చెప్పారు, అక్కడ పేతురు గారు చెప్పారు. 6వ అధ్యాయము 7వ వచనం చూడండి, ఇదే పత్రిక. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. అన్న వస్త్రాలు, టైంకి భోజనం, కట్టుకోవడానికి మంచి బట్ట. మంచి బట్ట అంటే మనకు కంఫర్టబుల్గా ఉండేటువంటి బట్ట. అది మనల్ని మధ్య తరగతిలో ఉంచాడు ప్రభు. వాస్తవంగా మాట్లాడితే మన దిగువ మధ్య తరగతి. గట్టిగా ఒక సమస్య వచ్చినా మనం తట్టుకోలేము కదా. మనకంటే ధనవంతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు, మనకంటే బహుబీదలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనల్ని ఈ స్థితిలో ఎందుకు ఉంచాడు ఏమో మనకు తెలియదు. వాళ్ళని ఎందుకు ధనవంతులుగా ఉంచాడు, వీళ్ళని ఎందుకు బీదలుగా ఉంచాడు ఏమో మనకు తెలియదు. కానీ మనల్ని ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. అధికమైన ఆలోచనలు, ఆశలు కలిగి వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు అలా చేశారు, మనం ఇలా చేయకపోతే ఎలా, అది దేవునికి ఆమోదయోగ్యం కాదు. అనేక వచనాలు చెప్తున్నాయి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కరలేదు, అయితే శరీరంలో వివాదం లేక. సుందరమైన మన అవయవాలకు ఒక్క మాటలో తేల్చేశాడు రోమాపత్రిక 12:1. ఏమన్నాడు ఆయన? కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమును నైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోండి. సజీవ యాగంగా శరీరాన్ని సమర్పించుకుంటే నాకు ఆభరణం లేదు, నాకు ఖరీదైన వస్త్రం లేదు, ఈ ఆలోచనలు వస్తాయా అండి? రావు. ఆలోచన చేయండి.
చాలాసార్లు మనకి ఆయన ఇచ్చిన వస్త్రాలు ఏమిటి? 61:10 యెషయా గ్రంథం. మనం ధరించుకోవాల్సిన వస్త్రాలు అక్షరార్థంగా భౌతికపరమైనవి, ఇవి ఆత్మ సంబంధమైనవి చెబుతున్నాను. ఏమిటి? ఇప్పుడు దాకా ఆభరణాలు వద్దు, అలంకరణ వద్దు అని చెప్పి ఆవరణంతో అలంకరించబడిన పెండ్లి కుమార్తె రీతిగాను అని అంటే, మరి అక్కడ ఆభరణాలు ఉన్నాయి కదా అనే ప్రశ్న మనకు ఎదురవుతుంది. ఆ ప్రశ్నను మనసులో పెట్టుకోండి. పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఎఫెసీ 4:2 రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం. 4:2 ఏమన్నాడు? మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను. మొదటి వచనం, కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును సహించుచు అని చెప్పాడు. 5:1 కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. 110వ కీర్తన 3వ వచనంలో, మీ యవ్వనస్తుల్లో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై అరుణోదయ యుద్ధ సన్నాహ దినముని ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేదరు. నీ యవనస్తుల్లో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె. ఏ అలంకరణ ఇది? పరిశుద్ధ అలంకారం. ఈ మాటలు మీరు మనసులో పెట్టండి. ఒకవేళ అలంకరణ చేస్తే దేవుడు చూసేది హృదయాన్ని కదా, పై అలంకరణ చూస్తాడా? ఆయన కావాల్సింది హృదయం కదా అనే ఆలోచన నువ్వు చేస్తే ఆయన ఇష్టపడడం లేదు. చూడండి, జెఫన్యా చూడండి, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఏర్పరచబడిన బలి దినమందు అధిపతులను రాజకుమారులను అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకుని వారినందరినీ నేను శిక్షిస్తాను. దేవుని మాట. అన్య దేశస్థుల వలె వస్త్రాలు కదా. ఈ మాట మనసును పెట్టండి. మనం ప్రత్యేకించుకోవాలి. మన వస్త్రధారణ సామాన్యమైనదిగా ఉండాలి. మన అలంకరణ ప్రభు మెచ్చేదిగా ఉండాలి. ఈ వేరుబాటు జీవితాన్ని గురించి లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అయితే ఇక్కడ మనకు కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆ ప్రశ్నలు నేను మీకు పరిచయం చేస్తాను. చూడండి, 45వ కీర్తన పెండ్లి కుమార్తె యొక్క వర్ణన గురించి చెబుతూ 9వ వచనం. 8లో చూడండి. అంటే సెంటు పూసుకోమని అర్థమా? చెప్తాను. దానికి అర్థము పరమగీతం చెప్పేటప్పుడు చెప్తాను. దాని 9వ వచనం. నీ దయనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని, ఎలాగట? ఓఫీరు అపరంజితో శ్రేష్టమైన బంగారంతో అలంకరించుకుంది కదా పెళ్లి కుమార్తె. మరి మనం అలంకరించుకుంటే తప్పేంటి? లేకపోతే ఎలాగో అలంకరించుకోం. ఉన్నదనుకోండి విస్తారంగా, అలంకరించుకుంటే తప్పేంటి? యేసు పక్కన ఉన్నటువంటి వధువు అలంకరించుకుంది కదా, మనం కూడా వధువే కదా, మనం అలంకరించుకుంటే తప్పేమిటి అనే ప్రశ్న మనకు ఎదురవుతుంది. 13వ వచనం. అంతఃపురంలో ఉండి రాజకుమార్తె కేవలం మహిమ గలది. ఆమె వస్త్రం బంగారు బుట్టా పని చేసింది. విచిత్రమైన పనిగల వస్త్రములు ధరించుకొని రాజునందుకు ఆమె. ఇప్పుడు బూటా పని, బంగారపు బూటా పని ఏ వస్త్రాన్ని చేస్తారు? పట్టు వస్త్రానికా మామూలు వస్త్రానికా? అంటే ఖరీదైన వస్త్రమేగా. మరి అక్కడ ఖరీదైన వస్త్రాలు వద్దన్నాడు, ఇక్కడ ఖరీదైన వస్త్రాలు. అక్కడ అలంకరణ వద్దన్నాడు, ఇక్కడ అలంకరణ. అక్కడ ఆభరణాలు వద్దన్నాడు, ఇక్కడేమో ఆభరణాలు. దీన్ని ఎలా అర్థం చేసుకో? ఈ ప్రశ్న మనకి ఎదురవుతుంది. ఇంకొక మాట కూడా చెప్తారు. రిబ్కాకు ఎలియాజరు
ఆభరణాలు ఇచ్చాడే లేదా? కడియాలు, తర్వాత బంగారు ఆభరణాలు ఇచ్చారు కదా. మరి ఇచ్చినప్పుడు మనం ఎందుకు వేసుకోకూడదు? ఈ ప్రశ్న మనకు ఎదురవుతుంది. దీనికి ఏమిటి సమాధానం చెప్పండి? రిబ్కా ఎవరి గుర్తు? సంఘానికి వధువు గుర్తు. ఇస్సాక్ గారు ఎవరి గుర్తు? యేసు ప్రభు వారికి. ఎలియాజరు ఎవరికి గుర్తు? అబ్రహాం ఎవరికి గుర్తు? తండ్రి. అవునా? ఇప్పుడు ఎలియాజరు అంటే పరిశుద్ధాత్ముడు, రిబ్కా అంటే సంఘానికి ఏమిచ్చాడు? ఆభరణాలు ఇచ్చాడు. అవన్నీ ముంగుర్తులుగా ఉన్నప్పుడు ఇదొక్కటే మనం లిటరల్గా మెటీరియలిస్టిక్గా తీసుకుందామా, అక్షరార్థంగా తీసుకుందామా? కాదు కదా. అక్కడ ఆభరణాలు అంటే ఏమిటి? క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి కృపావరాలు, ఆత్మఫలము, అవన్నీ పోలికలే కదండి. రైట్. రెండవది, ఇక్కడ 45వ కీర్తనలో ఆమె అలంకరించుకున్న అలంకరణ ఇలాంటిదే పరలోకంలో కూడా ఉంటుంది. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. మరియు నూతన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడింది ఎవరు? పెండ్లి కుమార్తె. పెండ్లి కుమార్తె తనను తాను అలంకరించుకుందా? తనను వేరే వారు వచ్చి అలంకరించారా? అలంకరింపబడిన వేరే వారు వచ్చి అలంకరించారు. ఇది ఎక్కడ? పరలోకానికి సంబంధించి. 45వ కీర్తన ఎక్కడ? పరలోకానికి సంబంధించి. అదంతా మహిమలోకానికి సంబంధించి. భూమి మీద అలా కాదు. భూమి మీద అక్షయమైన అలంకారాన్ని మనం అలంకారంగా, అంతరంగ స్వభావాన్ని అలంకారంగా మనం కలిగి ఉండాలని చెప్తున్నాం. మీకు సింపుల్గా 2 ఉదాహరణలు చెప్తాను చూడండి. ప్రత్యక్ష గుడారం తెలుసు కదా. ఏరియల్ వ్యూ ఎలా ఉంటుంది? ప్రత్యక్ష గుడారం మేక చర్మముతో చేయబడినటువంటి కప్పు, సముద్ర వత్సల జీవులు, అవి జీవులు సముద్రంలో, వాటి చర్మాలతో పైన 4 రకాల చర్మాలతో కప్పుతారు ప్రత్యక్ష గుడారాన్ని కదండి. ఈ పశువుల యొక్క తోళ్ళు తీసుకొచ్చి మన ఇంటి పైన ఎత్తే ఎలాగుంటుంది? చూడముచ్చటగా ఉంటుందా? అసహ్యంగా ఉంటుందా చెప్పండి? ప్రత్యక్ష గుడారం పైనుండి చూస్తే ఎలా కనపడుతుంది? సుందరంగా కనిపించడంలా. ప్రత్యక్ష గుడారం అంటే ఏమిటి? దేవుడు నివసించే ఇల్లు. ఇప్పుడు మన శరీరం దేవుడు నివసించే ఇల్లు. ప్రత్యక్ష గుడారం బయటకు చూస్తేనేమో మామూలు తెరలు కనబడుతున్నాయి, పైనుండి చూస్తేనేమో అందవికారంగా కనబడతారు. కానీ లోపలికి వెళితే లోపల ఎలా ఉంది? అంత బంగారమైంది. దేవుడు సంచరించే అనుభవం. అక్కడ సన్నిధి రొట్టెలు ఉన్నాయి, దీపవృక్షంలో వలివల నూనె ఉంది, ధూపం ఉంది, ధూప ద్రవ్యాలు ఉన్నాయి. దేవుడు ఉండేటువంటి స్థలం బంగారుతో చేయబడినటువంటి కరుణాపీఠం మీద ఆయన ఉన్నాడు. లోపలంతా బంగారమే, పైకి మాత్రం సుందరంగా కనిపించడం. అలాగే నీ దేహం బయటికి సుందరంగా కనిపించాల్సిన అవసరత లేదు. నీ అంతరంగ స్వభావం దేవునికి ఆమోదయోగ్యంగా ఉండేదిగా ఉండాలి. కాబట్టి ఈ విషయంలో లేఖనాలు మనం ఏ కోణంలో చూసినా కూడా అలంకరణ అనేటువంటిది దేవునికి ఆమోదయోగ్యం కాదు. ఇక్కడ ఇంకా కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి. అయ్యా, మనము జీవిస్తున్న ఈ సమాజంలో వివాహమైనటువంటి స్త్రీకి గుర్తు ఏమిటి? గుర్తుగా తాళిబొట్టు అనేటువంటి దాన్ని మన సమాజం గుర్తుపడుతుంది కదా. కాబట్టి దానికి గుర్తుగా మేము అది వేసుకుంటున్నాం అని చెప్పుకునే విశ్వాసంలో ఒక అంతస్తు తక్కువ ఉన్న వాళ్ళు చెప్తే అది దేవునికి ఆమోదయోగ్యమవుతుందేమో. ఎందుకు? అది ఒక గుర్తుగానే. దేవుడు నిన్ను ప్రేరేపిస్తే ఆ విషయంలో ఆ విషయాన్ని కూడా, పాపం అనే దానిని మనం అంచెలంచెలుగా జయిస్తున్నాం కదా. అట్లనే అలంకరణ విషయంలో కూడా కొంతమంది స్త్రీలు ఇంట్లో యజమానులు ఒప్పుకోలేదని మినిమం బొట్టు అలాంటివి పెడుతూ ఉంటారు.
అవి కూడా దేవుడు నీతో మాట్లాడితే నువ్వు చేయిస్తావు. కానీ వాస్తవం ఏమిటి అంటే నీ శరీరం మీద ఏ అలంకరణ కూడా దేవుడు ఇష్టపడడం లేదు, అంగీకరించడం లేదు. నీ వస్త్రధారణ, నీ అలంకరణ అవన్నీ ఆయన ఇష్టపడడం లేదు. నీ అంతరంగపు సౌందర్యాన్ని ఎందుకంత పట్టింపు కలిగి ఆయన మాట్లాడుతున్నాడు? భూమి మీద నిన్ను ప్రత్యేకమైన జనాంగంగా ఆ జనాంగంలో ఉండి సపరేట్ చేశాడు. నీ కొరకు కొన్ని గొప్ప కార్యాలు చేశాడు. అంతేకాదు నీతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏ జనముతో ఏ దేవుడు మాట్లాడలేదు, ఈయన మాట్లాడుతున్నాడు. అగ్నిలో నుండి ఆయన మాట్లాడుతూ ఉండగా విని ఎవడైనా బ్రతికాడా? అసలు విన్నోడు ఎవడైనా ఉన్నాడా? విని ఎవడైనా బ్రతికాడా? నేను మీతో మాట్లాడుతున్నా. మీకు ఇచ్చిన ఫెసిలిటీస్ సపరేట్, మిమ్మల్ని వేరు చేసుకున్న విధానం ప్రత్యేకమైనది, మీకు ఇచ్చిన వసతులు ప్రత్యేకమైనవి, మీ కొరకు చేసిన అద్భుతాలు ప్రత్యేకమైనవి, మీకు ఇవ్వబడిన ఆజ్ఞల ధర్మశాస్త్రం ప్రత్యేకమైనది. మీకే ఇచ్చాను, లోకంలో ఎవరికి ఇవ్వలా. కాబట్టి మీరు నా కొరకు ప్రత్యేకంగానే ఉండాలి. మీ అలంకరణ ఎలా ఉండాలి అంటే, మీ వస్త్రధారణ ఎలా ఉండాలి అంటే ప్రత్యక్ష గుడారాన్ని చూడండి. అవునా? పరమగీతం మనం ధ్యానం చేస్తున్నాం. దానిలో మొదటి అధ్యాయం 5వ వచనంలో అమ్మాయి ఏమంటుంది? పరమగీతం మొదటి అధ్యాయం 5వ వచనం 6. ఇప్పుడు 5. సౌందర్యవంతురాలు. లోకానికి ఎలా కనపడుతుంది ఈ అమ్మాయి? నల్లపిల్ల. కానీ సౌందర్యం ఏమిటి? ఈవిడ సౌందర్యం ప్రభు మెచ్చిన సౌందర్యం. 4వ అధ్యాయం 7వ వచనం, నా ప్రియురాలా నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమైంది. మన యజమానుడు నచ్చిన సౌందర్యం. బయటికి ఈ అమ్మాయి నల్లగానే కనపడుతుంది, కానీ ఆమెలో ఉన్న సౌందర్యం ఎక్కడ? అంతరంగపు సౌందర్యం. ప్రియుడు వరుడైన యేసునాథునికి నచ్చి. ఇప్పుడు చెప్పండి, మన అలంకరణ ఎలా ఉండాలి? ప్రభువుకు ప్రీతికరమైనదిగా ఉండాలా, లేకుంటే బాగోదండి మరి ఏమి లేకుండా బోసిపోయినట్టు ఎలా ఉందాం? దేవునికి ఏది ఇష్టమైంది? మనం పెద్దవాళ్ళమయ్యా, మనం అలంకరించుకోకపోవచ్చు. మన పిల్లల్ని ఇలా చూసుకోవాలి, అలా చూసుకోవాలి. దేవునికి ఇష్టమైన పిల్లలుగా నీ పిల్లల్ని పెంచాలి అంటే ఎలాంటి అలంకరణ? నీ కుటుంబంలో నీ పిల్లలు, నీ విషయం ఆలోచన. స్త్రీలైనా పురుషులైనా, పురుషులు కూడా బంగారపు నగలు వేసుకొని ఉంటారు చాలామంది, బ్రాస్లెట్ అని మెడలో ఇవన్నీ దేవునికి ఆమోదయోగ్యమైనవి కావు. ఇక్కడ ఇంకొక కోణం చెప్తారు. ఒక కోణం ఏం చెప్పాను? సామాజిక పరిస్థితులను బట్టి వివాహమైనది అనడానికి గుర్తుగా ఒక తాళి వేసుకుంటామని చెప్పారు. అది కారణం ప్రభువుకు చెప్తాం. అది జయించలేని బలహీనంగా జయించడానికి నాకు సహాయం చేయమని అడిగి చేయిస్తాం. ఇంకొక కారణము, మనము దేవుడు మన అవసరతల కంటే అధికంగా డబ్బు ఇచ్చాడు. అప్పుడు ఆ డబ్బు ఏం చేయాలి? ఎవరికైనా ఇద్దామంటే తిరిగి వస్తుందన్న నమ్మకం లేదు. ప్రాపర్టీ కొనడానికి అవకాశం సరిపోయినంత లేదు, మనీ లేదు సరిపోయినంత మనీ ఉన్నా మనకి సూటబుల్ అనుకున్న ప్రాపర్టీ కొనడానికి అవకాశం. అప్పుడు ఏం చేయాలి? డబ్బుని బ్యాంకులో వేస్తే ఒక రకమైన ప్రాబ్లం. అవును, ఎప్పుడు ఏమంటారు, సైబర్ నేరగాళ్ళ ద్వారా మోసపోతాం. ఇలాంటి ప్రమాదాలు ఎన్నో ఉన్నాయి. ప్రమాదాలు అన్నిటికీ ఉన్నాయి. అలాంటప్పుడు బంగారం పెట్టుబడిగా, క్యాపిటల్గా మనం కొనుక్కోవచ్చా, కొనుక్కోకూడదా? అవునా కదా? నీకు అవసరత కంటే కొంచెం అధికంగా డబ్బు ఇచ్చాడండి, 10 లక్షలు 20 లక్షలు, అప్పుడు ఏం చేస్తావు? వాటిని కొనడానికి వెంటనే అవకాశం లేదు. రెడీగా కొని క్యాపిటల్గా దాన్ని దాచుకోవాలంటే గోల్డ్ కొనాలి అనుకున్నావు. మరి ఈ వచనాలు చూస్తే ఎలా ఉన్నాయి? కొనొచ్చా, కొనొద్దా? ఖచ్చితంగా కొనేది భద్రం చేసుకోవచ్చు. బ్యాంక్ లాకర్లోనూ సేఫ్టీగా ఉన్న ప్లేస్లో ఎక్కడ. ఎందుకు? మీ పిల్లలకు ఆస్తి మీరు సంపాదించి ఇవ్వాలి అనే మాట కూడా పౌలు భక్తుడు చెప్తాడు. ఎందుకు నీకు అదనంగా ఇచ్చాడు? నువ్వేం కష్టపడి లేకుంటే ప్రయాసపడి నేను వీరుడు శూరుడు అనుకుంటే వచ్చిందా? లేదు. ఇప్పుడున్నది కూడా మనమేదో గొప్పవాళ్ళం ప్రయాసపడ్డామని మనకి ఇవ్వలేదు.
ఆయన ఇచ్చాడు, మనకి ఎందుకు ఇచ్చాడో మనకు తెలియదు. మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో ఉండడం మనం నేర్చుకోవడం ప్రాముఖ్యమైన పాఠం. అవసరత కంటే అధికంగా ఇచ్చినప్పుడు దాన్ని భద్రపరచుకోవాలంటే గోల్డ్ రూపంలోనో సిల్వర్ రూపంలోనో, లేకుంటే ఒక ప్రాపర్టీ సైటో, లేకుంటే ఇల్లు, లేకుంటే ఏదో కొనుక్కోవడం, అవేం తప్పు కాదు. ఆయన ఇచ్చాడు కనుక కొనుక్కున్నాం, మనమేమో అన్యాయంగా సంపాదించింది కాదు. ఎందుకు? అది రేపు భవిష్యత్ అవసరతల కొరకు. ఒకవేళ అవసరత అయితే దేవుని పని కొరకైనా ఖర్చు పెడతామేమో. కాబట్టి అలాంటి విషయాల్లో కూడా మనం చాలా స్పష్టత కలిగి ఉండాలి అనేది దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట. అంతేగాని వంటి నిండా ఉన్నది కదా అని దిగేసుకొని ఎక్కడ నిలబడి ఇతరులకు అభ్యంతరకరంగా, దేవునికి అవమానకరంగా బ్రతకదు. వేరుబాటు జీవితము అనేటువంటి అంశంలో మన వస్త్రధారణ, మన అలంకరణ ఎలా ఉండాలో అనేక లేఖనాలు నేను మీకు చూపించాను. ఫైనల్గా మీకు చూపించిన అంశము ప్రత్యక్ష గుడారం. అది బయట నుండి చూసినప్పుడు అంత అందమైనదిగా కనిపించదు, కానీ లోపలికి వెళ్ళినప్పుడు దగ్ధాయమానం అంటాం కదా, బంగారపు మెరుపులతో మెరిసిపోతూ ఉంటుంది లోపలంతా కూడా. మన అంతరంగ స్వభావం అలా ఉండాలి అని. అలాగే పరమగీత గ్రంథ కన్యక షోలమ్మతి లోకానికి నల్లందుగా కనపడింది, కానీ ఆమె అంతరంగ స్వభావము ప్రభు చూసి అంటున్నాడు, నా ప్రియురాలా నీవు సుందరివి, నీ యందు కళంకమేమియో ఆ సాక్ష్యం కొరకు బ్రతుకుదాం. అటు ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్. దేవుడి మాటలు మన వెనుకెళ్ళ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమలకు తండ్రి, అయ్యా సృష్టిని మరలా మీరు తిరిగి నిర్మించడానికి పూనుకున్నప్పుడు మొట్టమొదటి దినాన మీరు మాకు నేర్పించిన పాఠం వేరుబాటు జీవితం. అందులో ప్రతి విషయాన్ని మీరు మాకు తెలియపరిచారు. ఈ దినం అలంకరణ విషయంలో, వస్త్రధారణ విషయంలో మేము ఎలా ఉండాలో, మా అంతరంగ స్వభావం ఎలా ఉండాలో ఈ విషయాలు మాకు తెలియపరచారు. మేము అలాగే బ్రతకాలని ఇష్టపడుతున్నాం. అందుకు మీ కనికరం మాకు దయచేయండి. మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ అతి శ్రేష్టమైనటువంటి జీవితం, మీ మెప్పును పొందే ఘనమైన మెప్పును పొందే మీ ఆ జీవితాన్ని మేమందరం కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ, కుమారుని యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్యము మనోహరమైన సహవాసం చేరికూడిన మనకు ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.